సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, సార్ మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొన్నాము, అది బాగా తగ్గిపోయింది. మిగతా బ్యాంకింగ్ అన్నీ పెరుగుతున్నాయి, అదొకటే తగ్గిపోయింది. అలాగే మేము డిఫెన్స్లో ఒక స్టాక్ కొన్నాము, అది బాగా తగ్గింది, మిగతా అన్నీ పెరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ ఏంటంటే, ఒక కంపెనీ స్టాక్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేక ఇబ్బంది పడుతున్నారు. బట్ ఆ సెక్టార్లో అయితే మంచి గ్రోత్ ఉన్నాయి. మిగతా కంపెనీస్ అన్నీ కూడా పైకెళ్తున్నాయి. ఇలాంటప్పుడు మనము ఒక సెక్టార్‌ని, ఒక కంపెనీని ఇన్వెస్ట్ చేసే కన్నా టోటల్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేయటం బెటర్ ఆప్షను. అలాగే రిస్క్‌ని డైవర్సిఫై చేయటం, అలాగే కాన్సంట్రేట్ చేయటం అంటాం. కాబట్టి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు నేను మెటల్స్ ఉందనుకోండి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కొనాలా, టాటా స్టీల్ కొనాలా, లేకపోతే ఇంకా టిస్కో కొనాలా, లేకపోతే నేషనల్ అల్యూమినియమా, ఏది కొనాలి అనే టెన్షన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇవాళ ఒక సెక్టార్‌లో ఈటీఎఫ్ లాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకేంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అలాగే ఆ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా వీటి మీద ఎఫెక్ట్ అవుతది. కాబట్టి ఏదైనా ఒకటి 2 కంపెనీలు డౌన్ అయినంత మాత్రాన ఈ పెర్ఫార్మెన్స్ ఆగదు. ఇవాళ అలాంటి సెక్టార్స్ మీకు చెప్తున్నా ఈ వీడియోలో. ఫస్ట్ ఏంటంటే డిఫెన్స్ సెక్టార్. ఎవరైతే డిఫెన్స్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేద్దాం, ఇప్పుడు డిఫెన్స్ కంపెనీలు ఉన్నాయి. బీడీఎల్ ఉంది, కొచ్చిన్ షిప్ ఉంది, మెస్గాన్ డాక్ ఉంది, హాల్ ఉంది. ఏది కొనాలి? డేటా ప్యాటర్న్ ఉంది. అనే వాళ్ళందరికీ అన్నీ కలిపి కొంటానంటే డిఫెన్స్ సెక్టార్‌లో మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఈటీఎఫ్ ఇది టైప్ చేసేయండి. ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆల్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసినట్టే అనమాట. ఆ తర్వాత ఫార్మా సెక్టర్ తీసుకుంటే నిప్పన్ ఇండియన్ నిఫ్టీ ఫార్మా ఈటీఎఫ్ ఉంది. దానిలో ఫార్మా అన్ని కంపెనీలన్నీ కూడా దానిలో ఈటీఎఫ్‌లా తీసుకోవచ్చు. ఆ తర్వాత మెటల్ సెక్టార్ తీసుకోండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్, హెచ్డిఎఫ్సి నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్, అలాగే మిరాయ్ అసెట్ నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్. ఈ 3 ఏఎంసీలు కూడా మెటల్ సెక్టార్స్ని కవర్ చేస్తున్నాయి. అలాగే ఆటో సెక్టార్ తీసుకుంటే నిప్పన్ ఇండియా నిఫ్టీ ఆటో ఈటీఎఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ ఆటో ఈటీఎఫ్. అంటే ఆటో కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడ ఈటీఎఫ్ తీసుకోవచ్చు. అలాగే బ్యాంకింగ్ సెక్టార్ చూసుకుంటే నిప్పన్ ఇండియా ఈటీఎఫ్ బ్యాంక్ బీస్, అలాగే ఎస్బీఐ ఈటీఎఫ్ నిఫ్టీ బ్యాంక్, అలాగే యూటీఐ నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఐటీ సెక్టర్ తీసుకుంటే నిప్పన్ ఇండియా ఈటీఎఫ్ నిఫ్టీ ఐటీ, అలాగే కోటక్ నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్. తర్వాత క్యాపిటల్ మార్కెట్స్ కూడా మనకి ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్ ఈటీఎఫ్ ఉంది. అలాగే మన కమోడిటీ సెక్టర్ కూడా ఈటీఎఫ్ ఉంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ కమోడిటీ ఈటీఎఫ్. కాబట్టి మనం ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఏది కొనాలి, లేకపోతే క్రూడ్ వీటిలో ఏది కొనాలనే బదులు నిఫ్టీ ఈటీఎఫ్ కమోడిటీస్ మనం బై చేసుకుంటే ఆ సెక్టార్ మొత్తంలో మనం ఇన్వెస్ట్ చేసినట్టే. కాబట్టి మీకు సులువుగా డైవర్సిఫై అవ్వటం అనేది ఎక్కువ అవుతుంది. అలాగే మీకు రిస్క్ తగ్గిపోతుంది. లాంగ్ టర్మ్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 1, 2 కంపెనీలు అందులో పెర్ఫార్మ్ చేయకపోయినా ఈ ఈటీఎఫ్ మొత్తం డౌన్ అవ్వదు. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఎవరైతే కంపెనీ స్పెసిఫిక్ చేయలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇది కొంచెం బెటరు అని అనిపించింది. సో మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పసే. అలాగే ఇప్పుడు ఈ సెక్టార్ ఈటీఎఫ్‌లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నిఫ్టీ బీస్ కానీ, నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే ఒక 10 ఇయర్స్ హారిజన్ చూడండి. 10 ఇయర్స్ బ్యాక్ నిఫ్టీ ఎంత ఉంది? 12,000. ఇవాళ ఎంత ఉంది? 24,000. అలా మీరు కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్‌లో చేసుకోగలిగితే మీకు ఇన్ని రిటర్న్స్ వచ్చి కాంపౌండింగ్ అనేది చాలా బాగా అవుతుంది. సో నిఫ్టీ కాంపౌండింగ్ అయిందంటే మీకు మంచి మంచి ప్రాఫిట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ అని అనిపిస్తుంది. సో సెక్టార్ చూసుకుంటే సపోజ్ ఇప్పుడు నిఫ్టీ బాగా అండర్ పెర్ఫార్మ్ ఉంది. సో అలాంటి దానిలో నిఫ్టీ ఏదైతే అండర్ పెర్ఫార్మ్ సెక్టార్‌లో దానిలో బై చేసుకొని ఒక 1, 2 ఇయర్స్ వెయిట్ చేసామనుకోండి, అవే పెర్ఫార్మెన్స్ అవుతాయి.
మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. చాలామంది నేను చూసిన వాళ్ళలో చాలామంది ఇలా ఇన్వెస్ట్ చేసి బాగా సంపాదించిన వాళ్ళున్నారు. అంటే ఇమ్మీడియేట్‌గా రాదు. ఇప్పుడు ఇంట్రాడే లాగా లేదా 2, 3 డేస్‌లో రాదు. 2, 3 ఏళ్ళు మినిమమ్ వెయిట్ చేస్తాను అన్న వాళ్ళందరికీ కూడా ఈవెన్ మార్కెట్ ఫాల్ అయినా వాళ్ళకి అడ్వాంటేజ్. మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఇది కూడా ఎన్ఏవి తగ్గుతుంది. దానిలో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ పెరిగినప్పుడు ఎన్ఏవి మనకి వాల్యూ యాడ్ అవుతది. కాబట్టి మనకి బెనిఫిట్ తీసుకోవచ్చు. సో, ఇలాంటి సెక్టార్ ఈటీఎఫ్ అనేది కూడా ఒకటి బావుంది. అలాంటిది కూడా ప్లాన్ చేసుకోండి.